హాయ్ అందరికీ. తొందరగా పదండి టాక్సీ వచ్చేసింది అంటూ ఇంట్లో అందరినీ కంగారు పెడుతూ హడావిడి చేసేస్తోంది శిరీష. శిరీష డిగ్రీ ఫైనల్ ఇయర్ కాలేజ్ టాపర్ అయినందుకు మొక్కు తీర్చుకోవడానికి వాళ్ళ కుటుంబం అంతా కలిసి కులదైవం గుడికి వెళుతున్నారు. ఆ రోజు శారద శంకర్రావులది మధ్యతరగతి కుటుంబం. వారికి ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి సంగీత, చిన్నమ్మాయి శిరీష. పిల్లలిద్దరూ ఒకరిని మించిన అందంతో ఒకరు ఉంటారు. సంగీతకు ఇంటర్ పూర్తి కాగానే వారికి అన్ని విధాలుగా తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించారు. అల్లుడు సాగర్ చాలా మంచివాడు. అతను వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు. మంచి ఉద్యోగం, ఎలాంటి దురలవాట్లు లేవు. బుద్ధిమంతుడు కావడంతోనూ ఆ అమ్మాయి బాగుంది, ఎలాంటి కట్న కానుకలు వద్దు, అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి చాలు అనడంతోనూ శంకర్రావు దంపతులు పెద్ద కూతురు పెళ్లిని చాలా సంతోషంగా సాగర్తో జరిపించారు. సాగర్ సంగీతల కాపురం అన్యోన్యంగా సాగిపోతుంది. ఏరి కోరి ఇష్టపడి చేసుకున్న భార్యను సాగర్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. పెళ్ళైన 4 సంవత్సరాలకు భార్య గర్భవతి కావడంతో ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. కడుపుతో ఉన్న భార్య ఇష్టాయిష్టాలు తెలుసుకొని వాటిని ఎంతో ఇష్టంగా తీర్చేవాడు. పుట్టింటికి వెళ్తూ భర్తను వదల్లేక వదిలి వెళ్ళింది సంగీత. అలా 9 నెలలు పూర్తయినసరికి సంగీత అందమైన బాబుకి జన్మనిచ్చింది. పుట్టగానే బాబుని చేతుల్లోకి తీసుకుని బాబు అచ్చం భార్యలాగే ఉండడంతో ఎత్తుకుని తెగ మురిసిపోయాడు సాగర్. సంగీత కడుపుతో ఉన్నప్పుడు బాబు పుడతాడా పాప పుడుతుందా అని భార్యాభర్తలు అనుకుంటూ ఉండగా సంగీత నాకు అచ్చం మీ పోలికలతో ఉన్న పాప కావాలి అంటే సాగర్ నాకు అచ్చం నీ పోలికలతో ఉన్న బాబు కావాలి అన్నాడు. బాబుని చేతిలోకి తీసుకోగానే ఆ రోజు వాళ్ళ మధ్య జరిగిన మాటలు గుర్తొచ్చి తన కోరినట్లుగానే అచ్చం భార్య పోలికలతో ఉన్న బాబు పుట్టాడని నవ్వుకుంటున్నాడు సాగర్. డెలివరీ అయిన తర్వాత 3 నెలలకే నా భర్త ఒక్కడే ఇబ్బంది పడతాడు అని ముహూర్తం పెట్టించుకుని 3 నెలల బాబుని ఎత్తుకొని భర్త దగ్గరికి వెళ్ళిపోయింది సంగీత. సంగీత సాగర్ల జీవితం బాబు రాకతో మరింత సంతోషమయం అయ్యింది. అలా రోజులు గడుస్తూ ఉండగా సంగీత చెల్లెలు శిరీష డిగ్రీ కాలేజ్ టాపర్ అయినందుకు మొక్కు తీర్చుకోవడానికి కులదైవం గుడికి వెళుతూ సంగీత సాగర్లను కూడా బాబుని తీసుకుని రమ్మని పిలిచారు శారద దంపతులు. సాగర్కి ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడంతోనూ అతనికి రావడం కుదరకపోవడంతో సంగీత ఒక్కతే బాబుని తీసుకుని పుట్టింటికి బయలుదేరింది. ఆ రోజు ఉదయం ఇంటిళ్ళపాది సంతోషంగా కారులో గుడికి బయలుదేరారు. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారికి నైవేద్యం వండిపెట్టి మొక్కును తీర్చుకుని ఆ రోజంతా గుడి దగ్గరే చాలా సంతోషంగా గడిపారు శంకర్రావు దంపతులు, శిరీష, సంగీత ఇంకా బాబు. ఆ గుడి ఊరికి దూరంగా ఉండడంతో చుట్టూ పచ్చని ప్రకృతి, పారుతున్న సెలయేర్లు, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఆ గుడి. అలా రోజంతా అక్కడ సరదాగా గడిపిన తర్వాత తిరిగి మళ్ళీ కారులో ఇంటికి బయలుదేరారు. కానీ అనుకోకుండా ఒక లారీ బ్రేక్ ఫెయిల్ అయి వచ్చి వీళ్ళ కారును గుద్దడంతో కారు బోల్తా పడింది. ఆ అనుకోని ప్రమాదంలో డోర్ పక్కనే కూర్చున్న సంగీత డోర్ ఓపెన్ అయ్యి తలకి పెద్ద రాయి తగలడంతో రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటుంది. కారులో మిగతా వారందరూ అంత ప్రాణాపాయం లేదు. శంకర్రావుకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఆ సమయానికి బాబు శిరీష దగ్గరే ఉండడంతో బాబు కూడా క్షేమంగానే ఉన్నాడు. శారదకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత చుట్టుపక్కల వారి సహాయంతో కారులో నుంచి బయటపడ్డారు అందరూ. అప్పటి వరకు కొన ఊపిరితో కొట్టుకుంటున్న సంగీత దగ్గరికి పరుగున వెళ్ళారు శారద, శిరీషలు. చెల్లెలు చేతిలో ఏడుస్తున్న బాబును చూస్తూ బాబు చేతిని చెల్లెల చేతిలో పెట్టి బాబు జాగ్రత్త అంటూ తన తుది శ్వాసను విడిచింది సంగీత. అప్పటి వరకు తమతో పాటు సంతోషంగా కబుర్లు చెప్పిన సంగీత ఉన్నట్టుండి ఇలా తమకి శాశ్వతంగా దూరం అవడంతో గుండెలు బాదుకుంటూ ఒక్కటే ఏడుపు. శారద, శిరీష, శంకర్రావులు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న సాగర్ ఫోన్ రావడంతో విషయం తెలిసి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అందరూ బాధను దిగమింగుకుని జరగాల్సిన కార్యక్రమాలు జరిపించారు. పోయిన భార్యను బాబులో చూసుకుంటూ బాబును పట్టుకుని వెక్కి ఏడుస్తున్న భావన చూసి కుమిలిపోయింది శిరీష. ఇదంతా తన వల్లనే జరిగిందని, తన కోసం మొక్కిన మొక్కు కోసం అక్క రాకుండా ఉంటే ఈరోజు అక్క తమకు ఇలా దూరం అయ్యేది కాదని, బాబు బావ ఇలా దిక్కులేని వాళ్ళు అయ్యేవారు కాదని తనలో తనే కుమిలిపోయింది శిరీష. అలా 11 రోజుల కార్యక్రమాలు మొత్తం పూర్తయిన తర్వాత కొడుకును ఆ పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేని సాగర్ తల్లిదండ్రులు
కొడుక్కి సాయంగా సాగర్ ఇంటికే వెళ్ళారు. సాగర్ వెళుతూ వెళుతూ బాబును కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. బాబును తీసుకుని ఇంటికైతే వెళ్ళారు కానీ అక్కడ బాబును సముదాయించడం వాళ్ళ ముగ్గురి వల్ల కాలేదు. బాబు ఒక్కటే గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. దాంతో సాగర్ తల్లి వియ్యపురాలు శారదకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో వెంటనే శిరీషను తీసుకుని శారద దంపతులు సాగర్ ఇంటికి వచ్చారు. వెళ్ళగానే శిరీష బాబును తీసుకుని సముదాయించడంతో బాబు ఊరుకున్నాడు. అలా 2 రోజులు గడిచేసరికి శిరీషను అక్కడే వదిలేసి శారద దంపతులు వాళ్ళ ఇంటికి బయలుదేరారు. శిరీష వచ్చిన దగ్గర నుండి బావను గమనిస్తూనే ఉంది. అంతకుముందు వాళ్ళకు ఉన్నప్పుడు సెలవులు దొరికినప్పుడల్లా శిరీష్ ఇక్కడికి వచ్చి 2-3 రోజులు సరదాగా గడిపి వెళ్ళేది. అప్పుడు సాగర్ చాలా చలాకీగా హుషారుగా అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు మౌనంగా తన గదిలోనే ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నాడు. అలా 15 రోజులు గడిచేసరికి ఇంకా ఇంట్లో ఉండలేక ఆఫీస్ పనిలో పడితే అయినా సంగీత ఆలోచనల నుంచి కాస్త బయటపడొచ్చు అనే ఉద్దేశంతో నెమ్మదిగా ఆఫీస్కు వెళ్ళడం మొదలుపెట్టాడు సాగర్. అలా కాలచక్రం 3 నెలలు తిరిగింది. బాబు శిరీషకు బాగా దగ్గరయ్యాడు. బాబు పనులని తనే చూసుకుంటుంది. అదంతా గమనిస్తున్న సాగర్ తల్లిదండ్రులు సాగర్కి శిరీషకు పెళ్లి జరిపించాలని ఆలోచించారు. ఆ విషయం వియ్యంకులతో మాట్లాడితే శారద నా మనసులో కూడా అదే ఆలోచన ఉందండి వదిన గారు అంటూ ఈ పెళ్లి విషయంపై శిరీష్ అభిప్రాయాన్ని కనుక్కోవడంతో అప్పటికే తన వల్లే తన అక్క చనిపోయిందని, బావ జీవితం సర్వనాశనం అయిందని, బాబు తల్లి లేనివాడయ్యాడని ఎంతగానో కుమిలిపోతున్న శిరీష బావను పెళ్లి చేసుకుంటావా అమ్మా అని తల్లి అడగగానే తన కారణంగానే జరిగిన నష్టానికి తనే న్యాయం చేయాలనే ఉద్దేశంతోనూ బాబు మీద అప్పటికే తను పెంచుకున్న ప్రేమ వల్లను బాబుని వదిలి ఉండలేని కారణంతోనూ తను మనస్ఫూర్తిగానే బావతో పెళ్లికి ఇష్టంగానే ఒప్పుకుంది శిరీష. దాంతో సాగర్ తల్లిదండ్రులు శిరీషతో పెళ్లి గురించి సాగర్తో మాట్లాడారు. శిరీషతో పెళ్లికి సాగర్ ఒప్పుకోలేదు. తను చిన్నపిల్లమ్మ, నాకు సంగీతకి పెళ్లి జరిగేటప్పటికీ తనకు 16 సంవత్సరాలు. అలాంటిది తనను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నాడు. అదేమిట్రా అలా అంటావు? నీకు శిరీషకు 6 సంవత్సరాల తేడా ఉంటే ఆ మాటకొస్తే నాకు మీ నాన్నకి 10 సంవత్సరాల తేడా ఉంది. మేము అన్యోన్యంగా కాపురం చేసుకోవట్లేదా ఏంటి? అసలు ఇవన్నీ కాదురా. నీ గురించి కాకపోయినా ఆ పసివాడ మొహం చూసైనా ఆలోచించు. ఈ వయసులో మేము వాడిని పెంచి పెద్ద చేయలేము. మాకంత ఓపిక శక్తి లేదు. వాడి కోసమైనా నువ్వు మరొక పెళ్లి చేసుకోక తప్పదు. ఆ చేసుకునేది ఎవరో బయట వాళ్ళని చేసుకుంటే ఆ వచ్చేది బాబుని ఎలా చూసుకుంటుందో అన్న భయం ఉంటుంది. అదే శిరీష్ అనుకో, తన అక్క కొడుకుని తన కొడుకుగా చూసుకుంటుంది అంది సాగర్ తల్లి. ఇక సాగర్ అభిప్రాయంతో పని లేకుండా పెళ్లికి ఏర్పాట్లు చేశారు పెద్దలు. తను ప్రాణంగా ప్రేమించిన భార్య దూరమైన తర్వాత తను మళ్ళీ ఇలా పెళ్లి అలంకారం చేసుకోవడం సాగర్ మనసుకు అస్సలు నచ్చలేదు. గుడిలో సాగర్కి శిరీషకి పెళ్లి జరిపించారు ఇరు కుటుంబాల వారు. ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి పాల గ్లాస్తో గదిలోకి వచ్చింది శిరీష. తన ఎదురుగా నిలబడిన శిరీషతో నువ్వు మనస్ఫూర్తిగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నావా అన్నాడు సాగర్. శిరీష సాగర్ వైపు చూస్తూ అవును బావా, నువ్వు అక్కని ఎంత ప్రేమగా చూసుకున్నావో నాకు తెలుసు. నన్ను కూడా అలాగే చూసుకుంటావన్న నమ్మకంతోనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అంటూ పాలు గ్లాస్ పక్కన పెట్టి పడుకో బావా అని పక్కనే ఉన్న సోఫాలో తన పడుకుంది శిరీష. ఆ మరుసటి రోజు పెద్దవాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సాగర్ బాబుతో ఉన్నప్పుడు సరదాగా బాగానే ఉంటున్నాడు. అదే శిరీష ఎదురు పడేసరికి మౌనంగా ఉండిపోతున్నాడు. సంగీత జ్ఞాపకాల నుంచి బయటపడలేక శిరీషకు దగ్గర కాలేక తనలో తనే నలిగిపోతున్నాడు. అలా మరో 3 నెలలు గడిచిపోయాయి. ఒకసారి బాబుని చూసి వెళదామని ఊరు నుంచి వచ్చారు సాగర్ తల్లిదండ్రులు. వచ్చిన వాళ్ళు 2 రోజుల్లోనే అక్కడ జరుగుతున్నదంతా గమనించి సాగర్ శిరీషలు ఇంకా ఒకటి కాలేదని తెలుసుకున్నారు. ఆ రోజు రాత్రి మేడ మీద ఒంటరిగా కూర్చున్న సాగర్ దగ్గరకు వెళ్ళాడు అతని తండ్రి. నేను రేపు ఊరికి బయలుదేరుతున్నాన్రా అన్నాడు. అప్పుడే ఎందుకు నాన్న, కొద్ది రోజులు ఉండి వెళ్ళండి అన్న సాగర్ మాటలకు లేదులేరా, బాబుని చూడాలనిపించి వచ్చాం. ఊర్లో పొలం పనులు చాలా ఉన్నాయి, వెళ్ళాలి అంటూ నువ్వు అమ్మాయితో ప్రవర్తిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదురా. మీ పెళ్లి జరిగి ఇన్ని నెలలైనా ఇంకా నువ్వు లేని సంగీతని మనసులో పెట్టుకొని పక్కనే ఉన్న శిరీషను బాధ పెడుతున్నావు. పెళ్ళయి ఒక బిడ్డకు తండ్రివి. భార్యతో ఎలా మసులుకోవాలో నీకు నేను చెప్పనక్కర్లేదు. ఎకనైనా నీ మనసు మార్చుకొని మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలనుందిరా అంటూ కిందికి వెళ్ళిపోయాడు సాగర్ తండ్రి. వెళుతూ తండ్రి చెప్పిన మాటలు సాగర్ మనసులో బాగా నాటుకున్నాయి.
ఆ తర్వాత 4 రోజులకి బాబు మొదటి పుట్టినరోజు. శిరీష ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి మామిడి తోరణాలు కట్టి పూజ చేసి బాబును లేపి తలంటు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి రెడీ చేసింది. అదంతా చూసిన సాగర్, సిరి నువ్వు కూడా రెడీ అవ్వు, ముగ్గురం కలిసి గుడికి వెళ్దాం అన్నాడు. అలా ముగ్గురు కలిసి గుడికి వెళ్ళారు. గుడిలో దర్శనం తర్వాత బాబుని ఎత్తుకుని ఆడిస్తున్న శిరీషను అలా చూస్తూ ఉండిపోయాడు సాగర్. అది గమనించిన శిరీష, ఏమైంది బావా అలా చూస్తున్నావు అంది. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అన్నాడు. సాగర్ మాటకు సిగ్గుపడుతూ, సర్లే బావా పద, అసలే పైన వాతావరణం బాగోలేదు, వర్షం పడేట్టుంది అంది. బాబును బండి మీద ముందు కూర్చోబెట్టుకున్నాడు సాగర్. సగం దూరం వచ్చేసరికి ఉరుములు పిడుగులతో వర్షం మొదలైంది. ఆ పిడుగుల శబ్దానికి ఉలిక్కిపడి సాగర్ని గట్టిగా పట్టుకుని మరింత దగ్గరగా కూర్చుంది శిరీష. ఆ స్పర్శతో ఇద్దరికి గుండె చల్లుమంది. ఇంట్లోకి వచ్చేసరికి ముగ్గురు మొత్తం తడిచిపోయారు. శిరీష గబగబా ఇంట్లోకి వెళ్ళి బాబుకి ఎక్కడ జలుబు చేస్తుందో అన్నట్టు బాబు బట్టలు తీసి ఒళ్ళంతా తుడిచి పొడి బట్టలు వేసింది. ఆ క్షణం బాబు కోసం తను పడే ఆరాటం సాగర్కి ఎంతో నచ్చింది. ఆ రోజంతా సాగర్, శిరీషలు బాబుతో చాలా సరదాగా గడిపారు. ఆ రోజు సాయంత్రం బయటకు వెళ్ళిన సాగర్ వస్తూ వస్తూ తెల్ల చీర, మల్లెపూలు తీసుకువచ్చి, సిరి ఇవి తీసుకో అంటూ శిరీషకి ఇచ్చాడు. ఆ రోజు రాత్రి బాబుని నిద్రపుచ్చి బావ తెచ్చిన చీర కట్టుకుని గదిలోకి వెళ్ళి బావ పక్కనే చనువుగా మంచం మీద కూర్చుంది శిరీష. ఆమె తలలోని మల్లెల సువాసన సాగర్ మనసుకు మత్తెక్కిస్తుంది. ఎడారిలో నడిచి నడిచి అలసిపోయిన వాడికి ఒయాసిస్సు కనిపించినట్లుగా ఉంది సాగర్ సిరి ఒడిలో తలపెట్టుకు పడుకుంటే. సిరి, నేను నీకు తగిన వాడిని కాదు, ఈ సెకండ్ హ్యాండ్ వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని బాధపడుతున్నావా అంటున్న సాగర్ నోటికి తన చేతిని అడ్డుపెట్టి, ఇంకెప్పుడు అలా మాట్లాడకు బావా, నేను ఇష్టంగానే నిన్ను పెళ్లి చేసుకున్నాను అంటూ అతని జుట్టును తన చేతి వేళ్లతో సుతారంగా నిమురుతూ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుంది శిరీష. ఊరికి వెళ్ళేటప్పుడు అత్తగారన్న మాటలు ఆమెకు గుర్తుకొచ్చాయి. మా వాడు సంగీత పోయిందన్న బాధతో ఒక పక్క, నిన్ను పెళ్లి చేసుకుని నీకు అన్యాయం చేశాను అనే బాధతో మరో పక్క నీకు దగ్గర కాలేకపోతున్నాడు. ఆడపిల్లవైనా నువ్వే ఒక అడుగు ముందుకు వేసి వాడిని నెమ్మదిగా మార్చుకోవాలి. మా వాడిని నువ్వు మాత్రమే తిరిగి మామూలు మనిషిని చేయగలవమ్మా. మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అంది సాగర్ తల్లి. సాగర్ తన చేతులతో సిరి నడుమును చుట్టేశాడు. ఆ స్పర్శలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయి ఆనంద సాగరంలో తేలియాడుతూ వారి దాంపత్య జీవితానికి ఆ రాత్రి నాంది పలికారు ఇద్దరు. ఆ తర్వాత సాగర్, సిరిలో చాలా సంతోషంగా ఉన్నారు. సంవత్సరం తిరిగేసరికి బాబుకి చెల్లి కూడా పుట్టింది. అలా పాప బాబుతో సంతోషంగా ఉన్న సాగర్, సిరిలను చూసి వారి తల్లిదండ్రులు కూడా ఎంతో మురిసిపోయారు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.